హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రీస్ చందు వంటిల్లు. ఈరోజు నేను టమాటా ఉప్మా చేస్తున్నానండి. టమాటా బాత్. దానికోసం ముందుగా ఒక 4 టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేశాను. ఇప్పుడు బొంబాయి రవ్వ 1 గ్లాసున్నర తీసుకున్నానండి. దాన్ని ప్యాన్లో వేసి వేపుతున్నాను. కొంచెం బొంబాయి రవ్వ మనకి వేగేటప్పుడు స్మెల్ వస్తుందండి. అలా వచ్చేంత వరకు మనం వేపుదాము. దానిలోనే 1 స్పూన్ నెయ్యి కూడా వేసి వేపుతున్నాను. ఇదిగోండి, మనకి కొంచెం కలర్ మారుతుందండి బొంబాయి రవ్వది. తీసేసాను. ఇదిగోండి, ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడు అదే బాండీలో 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు దానిలోనే పోపు గింజలు కూడా వేస్తున్నాను అండి. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేపుతున్నాను. ఇప్పుడు పల్లీలు కూడా వేస్తున్నాను. పల్లీలు కూడా వేసి వేపుతున్నాను. అదిగోండి, తర్వాత కరివేపాకు కూడా వేసి వేపేస్తున్నాను. అదిగోండి, ఇప్పుడు అల్లము, ఉల్లిపాయలు, మిర్చి ఈ 3 సన్నగా తరిగేసేసినవి బాండీలో వేసి వేపుతున్నానండి. అవి కూడా ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, అల్లం కూడా కొంచెం వేగాలి. ఇవి వేగినప్పుడు తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటా పేస్ట్, దాన్ని కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుతున్నాను. అదిగోండి, ఆ టమాటాలో కొంచెం వాటర్ అంతా కూడా పోయేటట్లు మగ్గబెడుతున్నాను. ఇప్పుడు ఒక ఇంచు పసుపు వేసి కూడా వేపుతున్నాను. ఇప్పుడు నేను 1.5 గ్లాసు రవ్వ తీసుకున్నానండి. దానికి కాను 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. మనకి టమాటా బాత్ కొంచెం లూజుగా ఉన్నా చాలా బాగుంటుందండి. వాటర్ కొంచెం ఎక్కువ పోసుకున్నా కానీ బాగుంటుంది. అదండి, వాటర్ తగినంత వాటర్ పోసుకొని బాగా ఆ వాటర్ అంతా మరగాలి. మనకి కలిపేసేస్తున్నాను. ఇప్పుడు దీనిలోనే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. అంటే ఆ టమాటా దానికి తగ్గట్టుగా సాల్ట్ వేస్తున్నాను. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్ వేసి కొంచెం వాటర్ అంతా కలిపేసేసి మూత పెట్టేసేస్తున్నాను. మూత పెట్టేసి ఆ వాటర్ అంతా మనకి మరగాలి. అదిగోండి, బాగా వాటర్ మరిగే పొంగు బాగా మరగాలి. అదిగోండి, ఒక 10 నిమిషాలు మరగబెట్టిన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దామండి. అదిగోండి, మరుగుతున్నాయి వాటర్. ఇంక దీనిలోనే అన్నీ కూడా ఉడికిపోతాయి. ఉల్లిపాయలు మనం వేసిన ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి కూడా ఉడికిపోతాయండి. ఇవ్వండి, ఇప్పుడు మనం ముందుగానే వేపి పెట్టుకున్న రవ్వ ఉంది కదండి, బొంబాయి రవ్వ, దాన్ని కూడా వేసి కలిపేస్తున్నాను మొత్తము. బొంబాయి రవ్వ కూడా వేసి మొత్తం ఉండలు లేకుండా కలిపేసేస్తున్నానండి. ఉండలు ఉంటే కనుక అదంతా మన ఉండలుగానే ఉంటుంది. ఉప్మా తినడానికి అసలు బాగుండదు. మొత్తం ఉండలు ఏం లేకుండా మొత్తం కలిపేసేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసేసుకొని ఆ ఉడకనిచ్చేద్దాము. ఇదిగోండి, ఇప్పుడు మూత తీసి చూస్తున్నాను. ఇదిగోండి, ఉప్మా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. మనకి ఇంకా పల్చగా కావాలన్నా కానీ ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చండి. వాటర్ ఎక్కువ పోసుకుంటే కనుక మనకి పల్చగా వస్తుంది. నాకైతే ఇలా బాగుంటుంది, అందుకే ఇలా చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనకి ఇష్టమైన షేప్లో, అదిగోండి, నేను ఒక గిన్నెలోకి నెయ్యి రాసి దాన్ని అలా పెట్టి సర్వింగ్ చేశాను. అంతే అండి, ఎంత టేస్టీగా ఉంటే టమాటా బాత్ రెడీ అండి. దీనిలోకి మనము పల్లీ చట్నీ కానీ, పుట్నాల చట్నీ కానీ, అల్లం చట్నీ, కారప్పొడి దేంతో తిన్నా కానీ బాగుంటుంది. అదండి, మీకు కనుక నా వంటకం నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.